టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకిలా ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జనాలకే కాదు ప్రజాప్రతినిధులకి కూడా ఈ మధ్య ఓపిక నశిస్తుంది అన్నారు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడి చింతలు కొని తెచ్చుకుంటున్నారన్నారు. ఓపిక నశించినప్పుడు అసలు చేయాలో సలహా కూడా ఇచ్చారు. సమాజంలో రోజురోజుకు అసహనం పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మనుషుల్లో ఆశ ఎక్కువ అవుతోంది, ఓపిక తక్కువ అవుతోందన్నారు. చాలా మంది బంధువులు అన్నదమ్ముళ్ళు ఓపిక తగ్గిపోయింది, ఆశ మాత్రం పెరిగిపోయింది. బ్రదర్స్ మధ్య కూడా గొడవలు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఒక సెంటు అటొస్తే ఇటొస్తే న్యాయం చేసుకోవడానికి మీరు ముందుకు రాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తగరాదులు పెట్టుకొని పొలం దగ్గర ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర ఆ కోడి మా ఇంటికి రాకూడదు, మన కోడి ఆ ఇంటికి పోకూడదు, ఆ పక్షి మన ఇంటికి రాకూడదు, మన పక్షి ఆ ఇంటికి పోకూడదు. ఎక్కడికి పోతున్నాం? ఇవన్నీ ఓపిక పూర్తిగా నశించింది. ఆఖరికి ప్రజాప్రతినిధులకు కూడా ఓపిక ఉండడం లేదన్నారు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో హల్చల్ చేసిన చదలవాడ అరవింద్ బాబు టాపిక్ కూడా తెచ్చారు చంద్రబాబు. ఇలా అసహనం పెరిగిపోవడం మంచిది కాదన్నారు ఆయన. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ మీద పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి. కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ టెన్షన్లో ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు మంగళగిరిలో ఓ మహిళ భర్తను హత్య చేసిందన్నారు ముఖ్యమంత్రి. చిన్న సంఘటన చెప్తున్నా మీకు. మంగళగిరిలో భార్యాభర్త సెల్ ఫోన్ టీవీ చూసుకుంటుంది. భర్త కూర్చున్నాడు. కూర్చొని ఈవిడ సౌండ్ ఎక్కువ పెట్టుకునింది. సౌండ్ ఎక్కువ పెట్టుకున్నాక భర్త అన్నాడు, కొంచెం సౌండ్ తగ్గించుకో, ఎక్కువ ఉంది. ఆ మాట ఒక్క మాటకు భర్త మీద కోపం వచ్చి భర్తను చంపేసింది. అంటే ఆవిడ తప్పు కాదు. ఇటీవల కాలంలో మీరు టీవీలు చూడడం, అది కూడా ఈ సిరీస్ వస్తూ ఉంటాయి, సీరియల్ అన్నీ నేరాలు ఘోరాలు చేసే సీరియళ్ళని చూడడం, ఫోన్లో ఇంటన్ని చూడడం, మనసు పాడు చేసుకోవడం. అక్కడి నుంచి మీరు ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా మీకు ఇరిటేషన్ రావడం, మెంటల్ ఇంబ్యాలెన్స్ కావడం. నేను అందుకే దీనికి కూడా క్లాసులు పెడుతున్నాను. తను ఎన్ని చెప్పినా ప్రజలు మారకపోతే కష్టమన్నారు చంద్రబాబు. నేను ఎన్ని చేసినా కూడా మీలో కూడా మార్పు రావాలి. మీరేం ఆలోచిస్తున్నారని నేను ఎన్ని చెప్పినా ఆయన అట్నే చెప్తాడు, మేము ఇట్నే చేస్తూ ఉంటారు. ఇది పెద్ద ప్రమాదం వస్తుంది. ఎవరైనా సరే ఓపిక నశిస్తే మెడిటేషన్, యోగా చేయాలని ప్రభుత్వం తరపున క్లాసులు కూడా పెట్టిస్తామన్నారు. అందరూ కాస్త ఓపిక తెచ్చుకొని బతకాలన్నారు సీఎం చంద్రబాబు.